ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నా. బాగున్నారమ్మ? అందరూ ఎలా ఉన్నారా? దేవునికి మహిమ. పిచ్చి కళలు ఏమైనా వచ్చినాయా? పిచ్చి దర్శనాలు ఏమైనా వచ్చినాయా? లేకపోతే అద్భుతమైన దర్శనం వచ్చిందా? ఆ దర్శనం గురించి చింతపడుతున్నావా? ఆ కళ గురించి భయపడుతున్నావా? ఏం భయపడబాకు. ఎందుకో తెలుసా? దేవుని కృప నీళ్ళకి ఎంత భయపెట్టే దయ్యాలు కల వచ్చినా, ఎంత భయపెట్టే దుష్టుని యొక్క శోధన నీ మీదకి వచ్చినా, ఎంత శోధకుడిని కనపడినా మన యుద్ధమును జయించగలిగిన శక్తుడు మనతోడైన దేవుడు మనతో ఉన్నాడు. కలవరపడబాకు. మంచి వాగ్దానాలు వచ్చినాయని దేవుణ్ణి స్తుతిస్తున్నావా? వాగ్దానం ప్రకారం ప్రతిరోజు దేవుణ్ణి నీ వాగ్దానాన్ని ఎత్తుకుని, నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించు, ప్రార్థించు. ఓకేనా? మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయము దేవుడు చక్కగా చెప్తాడు. 7వ వచనాన్ని చదువుతున్నానే. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడా, వాగ్దానం చేస్తున్నాడా? చెప్పండి. ఎప్పుడు వాగ్దానాలైనా హెచ్చరించొద్దా? దేవుడు మనల్ని క్రమమైన పద్ధతిలోనికి తీసుకుని రావద్దా? క్రమముగా దేవుని దగ్గరికి మనం నడిపించొద్దా? అందుకే ఆయన చక్కగా చెప్తున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు. చెప్పండి. మన ప్రవర్తన అంట అంత 1 కాదు, 2 కాదు, 3 కాదు, ప్రతి విషయంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి మనం? దేవుని అధికారానికి. మన ప్రవర్తన అంటే మనందరికీ తెలుసు. మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. తర్వాత చెడును వదిలిపెట్టాలి కదా. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో చెడుతనమును వారు విడిచిపెడతారు. ఆమేన్. హల్లెలూయా. చెడుతనము అనగా మనలో ఉన్న ప్రతి చెడు ప్రవర్తన, మనలో ఉన్న ప్రతి చెడును దేవుడే తీసివేస్తాడు. ఆమేన్. అప్పుడు చెడుని ఎప్పుడైతే మనం వదిలిపెడతామో, చెడుని ఎప్పుడైతే మనం తీసివేసుకుంటామో, అప్పుడు ఆయన నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. దేవుడు మన యొక్క చెడు ప్రవర్తన, చెడుతనము అంతయు కూడా మనం విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో చెడుతనం విడిచిపెట్టుకోకుండా, మంచి ప్రవర్తన లేకోకుండా మంచిగా మనం ఎవరితోనైనా దేవుడు ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నారంటే, ఒకవేళ నీలో కనపడంది దేవునికి కనబడే చెడుతనాన్ని నువ్వేం చేయాలంట? విడిచిపెట్టి నీ ప్రవర్తన సరిచేసుకుని యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగితే చెడుతనం నీ ఎముకలకు ఆరోగ్యము, నీ కుటుంబానికి దీవెన, నీ ఇంటికి ఆశీర్వాదము అన్నిటినీ ప్రభు మనకి ఇస్తాడు. నిజంగా అటువంటి హెచ్చరికలు కలిగినట్టయితే దేవునిలో ఖచ్చితంగా మనం దేవునిలో సరిచేసుకుందాం, సరిచేయబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకోండి. మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు దేవా. నాయన, ఈ సమయంలో మీరు దిగి వచ్చిన తండ్రి, ఈ ఉదయకాలంన ప్రతి ఒక్క బిడ్డ సరిచేసుకునే అవకాశాన్ని ఇచ్చి ఈ కొత్త సంవత్సరం అంతా ప్రభా సరిచేయబడి సరిచేసుకుని ప్రభా నీ సన్నిధిలో నడిచే ధన్యతను, కృపను మాకు అనుగ్రహించి ఈ దినమంతా తోడయ్యుండి నడిపించి దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లాడమ్మ. దేవుడు మిమ్మల్ని అందరినీ దినం దీవించునుగాక. ఆమేన్.